హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో దమ్కి సేవియన్ రెసిపీని ఎలా చేయాలో చూపిస్తాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని ఓన్లీ రంజాన్ అప్పుడే కాదండి, మీరు ఎప్పుడైనా ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఇలా నేను చెప్పిన విధంగా అయితే చేసుకోండి. ఈ ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. నేను ఇక్కడ 1/2 kg సేవియన్ అయితే తీసుకున్నాను. ఈ సేవియన్ని ఇలా విరుచుకొని ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి పెద్ద గిన్నెని అయితే పెట్టుకోవాలి. ఇందులో ఒక టీ గ్లాస్ అంతా నెయ్యినైతే పోసుకోవాలి. నెయ్యిని పోసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించుకోవాలి. నేను ఇక్కడ జీడిపప్పు, ఎండు ద్రాక్ష, నల్ల ఎండు ద్రాక్ష అయితే తీసుకున్నాను. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకోవాలండి. మనకి జీడిపప్పు అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ప్లేట్లోకి తీసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోండి. అప్పుడే మనకి డ్రై ఫ్రూట్స్ మాడిపోకుండా ఉంటాయి. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని ఇలా ప్లేట్లోకి అయితే పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని ఇప్పుడు అదే గిన్నెలో కాస్తంత నెయ్యినైతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం సేవియాని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ సేవియాని ఈ నెయ్యిలో అయితే వేసుకొని బాగా వేయించుకోవాలండి. తీసుకున్న సేవియాని మొత్తం ఈ నెయ్యిలో అయితే వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి బాగా. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి సేవియాన్ని. చాలామంది వీడియోస్ చూస్తున్నారా కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్. సేవియాన్ని ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి నెయ్యిలో. సేవియాన్ని ఇలా బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. సేవియాన్ని మొత్తం నీట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. సేవియాన్ని అయితే ఇలా నీట్గా తీసి ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అదే గిన్నెలో ఒక 4 గ్లాసుల వాటర్ని అయితే పోసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kgకి ఒక 4 గ్లాసుల వాటర్ని అయితే పోసుకున్నాను. ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని ఈ వాటర్ని అయితే బాగా ఉడికించుకోవాలండి. మనకి వాటర్లో బబుల్స్ అనేటివి బాగా ఏర్పడిన తర్వాత ఇందాక మనం వేపి పెట్టుకున్న సేవియాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. సేవియాన్ని వేసుకున్న తర్వాత నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సేవియాన్ని అయితే బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా సేవియాన్ని ఉడికించుకునేటప్పుడే నేను ఇక్కడ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేశానండి. ఇక్కడ ఫుడ్ కలర్ని లైట్గా యాడ్ చేశానండి, ఎక్కువేం యాడ్ చేయలేదు. మీకు ఒకవేళ ఫుడ్ కలర్ అనేది సరిపోకపోతే మీరు ఇంకొంచెం ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫుడ్ కలరు సేవియాన్ మొత్తానికి మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ చూపించిన విధంగా బాగా కలుపుకోవాలండి. సేవియాన్ని ఈ క్వాంటిటీ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 4 కప్పుల షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మా ఇంట్లో వాళ్ళకి షుగర్ అనేది తక్కువ కావాలంటే నేను ఇక్కడ తక్కువ యాడ్ చేస్తున్నానండి. మినిమం 5 లేదా 6 కప్పుల షుగర్ని అయితే యాడ్ చేయాలి 1/2 kg సేవియానికి. షుగర్ని వేసుకున్న తర్వాత షుగర్ అంతా కరిగిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ని అయితే చేస్తున్నాను. అప్పుడే మనకి అడుగనేది అంటకుండా ఉంటుంది. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కోవానైతే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg కోవాని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. కోవాని యాడ్ చేసుకున్న తర్వాత కోవా అంతా కరిగిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి నేను చూపించిన విధంగా. మీకు నా రెసిపీస్ నచ్చినట్టయితే మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. కోవా అంతా కరిగిపోయేటట్టు బాగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ నెయ్యినైతే వేసుకుంటున్నానండి. మీకు నెయ్యి అనేది ఎక్కువ అనిపిస్తే వేసుకోనక్కర్లేదు. నాకు నెయ్యి అంటే ఇష్టం కాబట్టి నేను మళ్ళీ నెయ్యినైతే వేసుకొని అలాగే
ఇందాక మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా ఇందులో అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ని అయితే చేసుకోండి. దమ్కి సేవియన్లో కంపల్సరీగా కోవా అనేది వేయాలండి. కోవా అనేది వేయకపోతే అది నార్మల్ కేసరి అవుతుంది, సేమియా కేసరి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, టేస్టీ అయిన దమ్కి సేవియన్. రంజాన్ అప్పుడే కాదండి, మామూలుగా మనం ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఈ దమ్కి సేవియన్ని ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు మా రెసిపీస్ మా ఛానల్ కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని అయితే క్లిక్ చేసేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.